ఏ విధంగా చెప్తాను డాక్టర్ నిన్నటి రోజు 30/7/2026 గురువారం రోజు శ్రీ సెమినార్ స్వామి దేవస్థానం నందు మన సత్యసాయి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో తర్వాత మన డిపార్ట్మెంటు 1 టౌన్ సిఐ గారు రెడ్డప్ప గారు, డిఎస్పీ గారు, తర్వాత 2 టౌన్ సిఐ గారు, వీళ్ళంతా కూడా మన యొక్క పట్టుచీర వ్యాపారస్తుల తయారీదారుల యొక్క సమస్యల కోసం సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ యొక్క సమావేశంలో మన వ్యాపారస్తులు ఏ విధంగా నష్టపోతున్నాము ఏం కథ అని చెప్పి మొత్తం చాలామంది మాట్లాడే సమస్యలను వారి దృష్టికి తేవడం జరిగింది. సరుకిచ్చి డబ్బులు వసూలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మన ధర్మవరము వ్యాపారస్తుల సమస్యల్ని కూలంకుషంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మన ధర్మవరం పట్టణానికి సంబంధించిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితేనేమి, ఎంపీ గారు అయితేనేమి, ఇంకా కొంతమంది లాయర్లు రావడం జరిగింది. చట్టపరంగా ఏవైతే ఉన్నాయో, న్యాయపరంగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడనే చర్చించి అందరికీ ఒక హామీ ఇవ్వడం జరిగింది. చట్ట పరిధిలో ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తాము, త్వరితగతిన న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం చాలా సంతోషము. ధర్మవరం చరిత్రలోనే ఇంతవరకు జరిగినటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి సాక్షాత్తు జిల్లా ఎస్పీ గారే మన వద్దకే వచ్చి మీ సమస్యను తీరుస్తామని చెప్పడం ఆషామాషి కాదు. మరి ఎంతోమంది ఉన్నారు కానీ మన సమస్యల పట్ల స్పందించకపోవడం అనేది ఒక రకంగా బాధాకరమైతే, పోలీసు వారు వచ్చి మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇవ్వడం మాత్రము ధర్మవరం వ్యాపారస్తులు ఒక ఉత్సాహము కలిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ గొప్ప అవకాశాన్ని మన వ్యాపారస్తులు కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వారు మన ధర్మానికి వచ్చి మన సమస్యలు తెలుసుకొని మేము ఉన్నాం మీకు ధైర్యం అని చెప్పేసి ధైర్యం చెప్పడం అనేది చాలా సంతోషము. అందుకే మన ఎస్పీ గారికి అయితేనేమి, ధర్మవరం 1 టౌన్ 2 టౌన్ సిఐ గారికైతేనేమి, డిఎస్పీ గారికి అయితేనేమి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా అసోసియేషన్ తరఫున అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమావేశం కారణం ఏమంటే, నిన్న జరిగిన ఎస్పీ గారు రావడము, చేనేత సమస్యలు, వ్యాపారస్తుల సమస్యల గురించి స్వయాన ఆయనే వచ్చి మీ సమస్యలు ఏమయ్యా, మీ సమస్యలు నేను తీరుస్తా, ఎందుకు ప్రాబ్లం పడుతున్నారు అందరూ అడగంగా, అసోసియేషన్ వాళ్ళు పోయి అడగంగా ఆయన వచ్చి మీ దగ్గరికే వచ్చి నేను సమస్యలు అడుగుతాను, ఆ సమస్యలు చెప్పండి అని చెప్పడం జరిగింది. ఆయన సెమినార్ సంఘంలో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆయన రావడం వచ్చారు. ఆయన వచ్చి మీ సమస్యలు చెప్పండి అని చెప్పారు. ఆ సమస్యలన్నీ మేము సార్ మా పరిస్థితులు ఈ రకంగా ఉన్న వ్యాపారస్తుల పరిస్థితులు, అప్పులు తీసుకుపోయి ఎప్పుడుతున్నారు చాలా మంది పార్టీలు, దీనికి పరిష్కారం కావాలి సార్ అంటే ఆయన అయ్యా మీ సమస్యలు నేను తీరుస్తా, కేసులు ఏవైనా సరే ఎట్లయినా సరే మీ డబ్బులను వసూలు చేపిస్తా కోర్టు ద్వారా కానీ, అలాగే మా యొక్క డిపార్ట్మెంట్ పరిధిలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ సమస్యలు లేకోకుండా మీకు తీర్చే బాధ్యత నాది అని చెప్పి ఎస్పీ గారు హామీ ఇవ్వడంతో ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా ఈరోజు ఒక మనస్ఫూర్తిగా మేము వ్యాపారం చేసుకోగలగచ్చు అని ఒక నమ్మకాన్ని కల్పించారు. ఇంతవరకు ఎవరు కూడా కల్పించని విధంగా వచ్చి ఆయన మన దగ్గరికే వచ్చి ఎస్పీ గారు, మన సత్యసాయి డిస్టిక్ ఎస్పీ గారు రావడమే మాకు చాలా ఆనందకరమైన విషయము. కాబట్టి ఆయన వచ్చి సమస్యలు తీరిస్తే చాలా ఆనందపడతామని, అలాగే ఒకప్పుడు ఒక చిన్న కేసు పెట్టడానికి కూడా వెళ్తే మా చేత కాకపోయిండేది, ఒక ఎఫ్ఐఆర్ చేయలేకపోయినాము. కాబట్టి ఈరోజు ఆయనే వచ్చి మీరు ఎఫ్ఐఆర్ కాదు మీకు ఇంకా ఏదైనా చేస్తానని చెప్పడం ఎస్పీ గారు చాలా గర్వించదగ్గ విషయము ఈ విషయం అయితే. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు. అలాగే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎవరు కూడా ఏ అసోసియేషన్లోనూ ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు లేవు. ఈ పొద్దు అసోసియేషన్ ద్వారా, చేనేత సంఘం ద్వారా
ఈ యొక్క సంఘంలో మీటింగ్ ఏర్పాటు చేయడము, ఈ విషయాలు ప్రతి ఒక్కరికి కూలంశగా విషయాన్ని తెలియజేయడము చాలా గర్వించదగ్గము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఎస్పీ గారికి, అలాగే డిపార్ట్మెంట్ వారికి, వచ్చిన యొక్క అడ్వకేట్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. అసోసియేషన్ తరఫున గిరాజ్ రవి గారు ధర్మవరం మొట్టమొదటిసారిగా ఎస్పీ గారి దగ్గర పుట్టపర్తి ఎస్పీ గారి దగ్గరికి పోయి ధర్మవరం వ్యాపారస్తుల సమస్యలు విన్నవించడం జరిగింది. ఆ విషయంపై ఆయన కూడా స్పందించి, సరే మీ సమస్యలు ఏమంటుంటే చెప్పండి, ఒక మీటింగ్ అరేంజ్ చేసుకోండి, నేను కూడా వచ్చి మీ సమస్యలను నేను తీరుస్తానని చెప్పాడు. అదేవిధంగా ధర్మవరంలో నిన్న 30 తారీఖు గురువారం రోజు భారీగా మన వ్యాపారస్తుల దుకాణాలు బంద్ చేసుకొని ఆయన స్పీచ్ 3 గంటల సేపు ఏకదాటిగా చెప్తా ఉంటే అందరూ బాగా విని సంతోషించినారు. ఇదే విధంగా జరగబోయే రోజుల్లో ఎవరు కూడా వ్యాపారస్తులు భయపడాల్సిన పని లేదు. మనకు డిపార్ట్మెంట్ సహకారం చాలా ఉంటుంది కాబట్టి ఏదైనా కానీ సమస్య ఉంటే అసోసియేషన్ తరఫునకి వచ్చి మీరు తెలియజేసి మేము కూడా డిపార్ట్మెంట్కు సహకరిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అసోసియేషన్ తరఫున కూడా మేము కూడా మీకు వచ్చి మా వ్యాపారస్తులు ఎవరికైనా రావాల్సింది కూడా మేము కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అసోసియేషన్ తరఫున నిన్న జరిగినటువంటి 30వ తారీఖు జరిగినటువంటి ఎస్పీ గారి మీటింగు ధర్మవరం చరిత్రలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఎక్కడా కని విని ఎరగని ఒక సమావేశాన్ని ఈరోజు అధ్యక్షుడు గిరియాజ్ రవి గారి ఆధ్వర్యంలో, అసోసియేషన్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది. ఇంత జరిగిన దానికి కారణము ముఖ్యంగా చెప్పాలంటే జయశ్రీ గారు. ఎందుకంటే ఆమె అసోసియేషన్ మెంబర్స్తో పాటు 1-2 సార్లు ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఎస్పీ గారిని కలిసి, సార్ మా ధర్మవరం వాళ్ళ పరిస్థితి ఇలాగుంది అని చెప్పి ఆయనకు వివరించినప్పుడు ఆయన చాలా పాజిటివ్గా స్పందించి, అయ్యా మీరు 4-5 మాత్రం చెప్పేది కాదు, నేను మీ ఊరికి వస్తాను, మీ వీధిలోకి వస్తాను, మీ వ్యాపార సముదాయాల్లోకి నేను వస్తాను, వచ్చి మీ వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి కూడా సమస్య నేను వింటాను అని చెప్పడం జరిగింది. దాని సంబంధంగానే మేము ఇక్కడ ఈ మీటింగ్ చెప్పడం జరిగింది. ఈ మీటింగ్లో ఆయన దగ్గర 3.5 గంటల సేపు మన సమస్యలన్నీ విని ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, మనం ఎలాగ అప్పులు ఇవ్వాలి, ఆ అప్పుల్ని ఎలా వసూలు చేసుకోవాలని చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. అంతేకాకోకుండా నేనొక్కని చేస్తే ఏమీ కాదు, మీకు లా అండ్ ఆర్డర్ కూడా ఉండాలని చెప్పి లాయర్లను, తర్వాత లోకల్ డిఎస్పీ గారిని, సిఏ గారిని అందరినీ ఇక్కడ పిలిపించి ఈ మీటింగ్లో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. ఆ మీటింగ్లో అంటే గతంలో ఉన్న కేసులు ఏవైనా ఉంటే ఇమ్మీడియట్గా మీరు బయటికి తీసుకోండి సిఏ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. గతంలో ఇక్కడ నుంచి ఈ వ్యాపారస్తులు ఏ కేసు కూడా పెండింగ్లో ఉండకూడదు అని గట్టిగా చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంతో పాటు అయ్యా ఇప్పటివరకు మీరు కేసు పెట్టినది ఒకటే, కానీ ఇంకా మీరు ఏమైనా ఉంటే చెప్పండి అని చెబితే నిన్న చాలా మటుకు మన వ్యాపారస్తులు అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. నిన్న రాని వారు ఎవరైనా ఉంటే మరీ కూడా అసోసియేషన్లోకి వచ్చి మీరు అర్జీలు ఇస్తే మేము ఆ అర్జీలను డిపార్ట్మెంట్ వారికి ఇచ్చి దాని నుంచి మనకి ఎటువంటి ఫలితాలు రావాలో ఆ తోవలో మేము ప్రయత్నం చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారస్తులకు పేరు మేము కోరుకుంటున్నాము. దయచేసి అసోసియేషన్ నమ్మండి, అసోసియేషన్ ద్వారా మీ పనులు చేయించుకోవాలని మరీ ఒకసారి కోరుకుంటున్నాం.